హాయ్ హలో ఈరోజు మేము కొండపోచమ్మకు వచ్చాము. ఇక్కడ మనకి కొండపోచమ్మలో పోచమ్మ తల్లి అనేది ఉంది. అక్కడ మేము దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. అమ్మవారు అయితే చాలా బాగుంది. దేవాలయం కానీ అమ్మవారు కానీ చాలా బాగుంది. ఈరోజు మేము అందరూ పైకి కిందికి వస్తున్నప్పుడు గుట్టపైకి కిందికి వస్తుంటే మేము అడిగాము వాళ్ళని, ఎలా ఏముంది అక్కడ ఏమన్నా టెంపుల్ ఉందా అంటే, పోచమ్మ ఫస్ట్ టైం ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ పుట్టిందో ఆ ప్లేస్ మాకు చెప్పారు. కానీ హార్డ్ ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు లక్కీ పర్సన్స్ అని చెప్పారు. అయితే మేము మొత్తం భయపడి మాత్రం కిందికి వెళ్ళిపోలేము, ట్రై చేసినాం. కానీ చాలా హార్డ్ ఉంటుంది, కానీ థ్రిల్ అయితే బాగుంటుంది. ఆ గుట్టలు కాస్త మన స్టెప్స్ లాగా ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది అయితే కొంచెం కిందనే ఉన్నాము, ఇంకా పైకి పోతే మాత్రం వ్యూ ఎంత అంటే చెప్పలేము. వ్యూ అంత బాగుంది. ఆ చెరువు, దేవాలయం అన్నీ కనబడుతున్నాయి మాకు అక్కడ నుంచి. కాబట్టి కొంచెం హార్డ్ ఉంది, కొంచెం కాదు చాలానే హార్డ్ ఉంది. మనకి ఎక్కేటప్పుడు దుంకడం, స్టెప్ బై స్టెప్ మాత్రం లేదు ఆ రౌతులు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన విధంగా కూడా చాలా స్లోగా మెల్లిగా వెళ్ళాలి. మన వెనకాల ఎంతమంది రాని కానీ మనం మెల్లిగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే రౌతులు మళ్ళీ మనకి ఏమంటారు ముళ్ళులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. కానీ చిన్నపిల్లలు మాత్రం ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలను ఎక్కించుకుంటాం కరెక్టే, కానీ పైకి వ్యూ చూసేటప్పుడు మనకి కొంచెం కళ్ళు తిరుగుతాయి. కాబట్టి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మాకైతే ఆ లక్ లేనట్టుంది, మేము ఎక్కలేకపోయినాము. కానీ పైకి వెళ్ళాము, కరెక్ట్ ఒక స్టెప్ దిగితే అమ్మవారి దగ్గరికి వెళ్తుండే. కానీ మా కాళ్ళకి చెమటలు వచ్చేసి ఇక మేము ఆగిపోయినాము. అది ఎట్లుందంటే స్లైడ్ లాగుంది. షవరింగ్ అయితే మామూలుగా లేదు. ఆ షవరింగ్కి మేము ఏడ కింద పడతాం అన్నట్టుంది. మా మమ్మీ వాళ్ళు మధ్యలోనే ఆగిపోయారు. మా తమ్ముడు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు. వాడు ఎక్కినంత ఇంకెవ్వరు ఎక్కలేరు. నాకన్నా నయం అనిపించింది వాళ్ళని చూడంగానే. కానీ ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటే మాత్రం కాళ్ళకి చెమటలు బాగా వస్తాయి. ఎందుకంటే ఆ గుట్టలు కదా, మేము